ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను నిండా మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. జాబ్ క్యాలెండరు ప్రకటించి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పుట్నూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళు తెరిచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో ఖానాపూర్లో నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేకనే ప్రజలను మభ్యపెట్టేందుకే జనహిత పాదయాత్ర పేరిట ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. 6 గ్యారెంటీలలో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఖానాపూర్లో నిన్న జరిగిన జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే జిల్లాకు చెందిన మంత్రులు పాల్గొన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టకుండా ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేసిందని, ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో ఓ స్కూటీ నుంచి 5 లక్షల రూపాయలను గుర్తించిన దుండగులు అపహరించారు. ఈ సంఘటన బైన్సా పట్టణంలో కలకలం సృష్టించింది. ముదోల్ మండలం ఎడ్బిడి గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి బ్యాంకులో 5 లక్షల రూపాయలు డ్రా చేసుకొని తన స్కూటీలో దాచుకొని తిరుగు ప్రయాణం అవుతుండగా మార్గమధ్యంలో ఓ హోటల్లో వద్ద స్కూటీని ఆపి భోజనం చేయడం జరిగింది. హోటల్లో భోజనం ముగించుకొని తిరిగి స్కూటీ వద్దకు రాగానే 5 లక్షల రూపాయలు అపారకు గురైనట్టు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని, అలాగే బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరాలను, అలాగే హోటల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.